కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా వింతగా ఉంటాయి, మరికొన్ని మాత్రం చాలా భయంకరంగా కూడా ఉంటాయి. అలానే ఇంకొన్ని ప్రదేశాలైతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అర్థం కాని వింతగా మనకి కనిపిస్తుంటాయి. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింతైన ప్రదేశాలు కొన్నింటిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నెవర్ ఎండింగ్. వర్షాలు పడేటప్పుడు ఒక్క పిడుగు సౌండ్కే మనం చాలా భయపడుతుంటాం. అలాంటిది రోజుకి 4500 పిడుగులు పడితే అసలు అక్కడ జనాలు బ్రతకగలుగుతారా? అంతేకాదు ఈ ప్లేస్లో సంవత్సరానికి 16 లక్షల వరకు ఈ పిడుగులు పడుతుంటాయి. ఈ వింతైన ప్రదేశాన్ని చూసి మొదట్లో ఈ పర్యావరణవేత్తలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ భయంకరమైన ప్రదేశం వెనిజులాలో ఉన్న మరకైబో అనే లేక్ దగ్గర ఉంది. ప్రతిరోజు ఇంత భయంకరమైన పిడుగులు పడటంతో చివరికి నాసానే రంగంలోకి దిగి 11 ఏళ్ల పాటు రీసెర్చ్ చేయగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్న ఆండీస్ పర్వతాలు కరేబియన్ సముద్రంలో కలిసే ప్రాంతంలోనే ఈ మరకైబో లేక్ అనేది ఉంది. అందువల్ల ఈ కరేబియన్ సముద్రం నుంచి వచ్చే తేమ మరియు వెచ్చని గాలి, అలానే ఈ ఆండీస్ పర్వతాల నుంచి వచ్చే చల్లటి గాలి ఢీకొనటం వల్ల అది వెచ్చని తేమతో కూడిన గాలి వేగంగా ఈ మేఘాల వరకు పైకి లేస్తుంది. అందువల్లనే ఈ పిడుగులనేవి ఆగకుండా ఇలా విజృంభించేస్తున్నాయి. నిజానికి ఇలాంటి ప్రక్రియ అనేది ఎక్కడా జరగదు. అందుకే ఈ నాసా ఈ ప్లేస్ కి ఎర్త్ లైట్నింగ్ క్యాపిటల్ అని కూడా పేరు పెట్టారు. అంతేకాదు 11 ఏళ్ల పాటు శ్రమించి దీనికి సొల్యూషన్ ని కనిపెట్టిన ఈ ఎరిక్ ఓర్టిగా అనే పర్యావరణవేత్త 2014లో గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మూ రాక్స్. ఈ ప్లేస్ ని కొంతమంది మిస్టరీ ప్లేస్ అని, మరికొంతమంది గోస్ట్ ప్లేస్ అని, ఇంకొంతమంది అయితే ఇక్కడ ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా కూడా నమ్మేస్తుంటారు. ఎందుకంటే అసలు ఇక్కడ ఉండే ఈ రాళ్ళు అనేవి ఎవ్వరూ టచ్ చేయకుండానే వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. నిజానికి సైంటిస్టులకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక, అసలు ఈ రాళ్ళు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక తలలు పట్టుకున్న స్టేజ్కి కూడా వచ్చారు. చివరికి ఇదంతా ఏలియన్స్ చేస్తున్నాయా అన్నట్లుగా కూడా భావించారు. కానీ 2014లో ఈ టైం ల్యాప్స్ ఫోటోగ్రఫీ ద్వారా ఆ రాళ్ళు ఎందుకు కదులుతున్నాయో ఆ మిస్టరీని ఎలాగైతే తెలుసుకున్నారు. అదేంటంటే ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఆ తేమకి ఈ నేల మీద ఒక ఐస్ లేయర్ లాగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు ఈ ఐస్ లేయర్ అనేది ముక్కలుగా పగిలి అక్కడ వచ్చే బలమైన గాలుల కారణంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఆ రాళ్ళు అనేవి జరుగుతున్నాయని తెలుసుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టడంతో ఈ ప్లేస్ గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇదొక దెయ్యాలు తిరిగే ప్లేస్ అని, ఇక్కడ ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఇంకా ఇక్కడ ఏలియన్స్ కూడా తిరుగుతున్నాయని ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకోవటం అనేది మొదలు పెట్టేశారు. డెవిల్స్ కెటిల్. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్ అనేది సైంటిస్టులకు కూడా మతి పోగొట్టేలా చేసేసింది. ఎందుకంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అనేది మామూలుగా ఆ వాటర్ అనేది వచ్చేస్తుంటే అక్కడ కనిపించే ఇంకో వాటర్ ఫాల్ మాత్రం ఆ వాటర్ మొత్తం అక్కడ ఉన్న ఒక గుంటలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఆ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయో ఈ సైంటిస్టులు ఇప్పటి వరకు కూడా కనిపెట్టలేకపోయారు. ఇది కనిపెట్టడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు కూడా చేశారు. అందులో రంగురంగుల నీళ్లు, జీపీఎస్ ట్రాక్ వస్తువులను కూడా వేసి అసలు ఆ వాటర్ అనేవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. కొంతమంది సైంటిస్టులు ఆ వాటర్ అనేది అక్కడ కింద నుంచే ఈ వాటర్ లోకి కలిసిపోతున్నాయి అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ అందులో ఎటువంటి ప్రూఫ్ అనేది లేదు. చివరికి ఆ వాటర్ ఎటు వెళ్తున్నాయో తెలియక ఇప్పటికీ ఇది ఈ సైంటిస్టులకి ఒక ఛాలెంజ్ మిస్టరీగా మిగిలిపోయింది. మిస్టరీ ట్రీ. ఈ దేవాలయాల్లో ఉండే చెట్లను కూడా మనం ఒక దైవంలా పూజిస్తుంటాం. అలాంటిది ఒక్కసారి ఈ చెట్టును చూడండి. అసలు ఈ చెట్టు అనేది రెండుగా విడిపోయింది. ఇంకా దానికి ప్రాణం ఉన్నట్లుగా అలానే గాల్లో వేలాడుతూ ఎలా పెరుగుతుందో చూస్తుంటేనే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వింతైన చెట్టు అనేది హర్యానాలో ఉన్న హన్సీ అనే సిటీలో సమద అనే మందిర్లో ఉంది. ఇక్కడ ఈ చెట్టుని అక్షయ కల్పవత్ అని కూడా పిలుస్తుంటారు. అయితే నిజానికి ఈ చెట్టు అనేది ఇలా గాల్లో ఎందుకు వేలాడుతుందంటే ఇక్కడ బలమైన గాలులు వచ్చి ఆ చెట్టు అనేది ఇలా రెండుగా విడిపోయింది. కానీ ఆ పక్కనే ఒక చిన్న మర్రి చెట్టు కూడా పెరుగుతుంది. ఈ తెగిపోయిన చెట్టు ఆ మర్రి చెట్టుకు కూడా కలిసిపోయి ఉండటంతో ఆ చెట్టు ఇంకా ఇలా వేలాడుతూ ఉండటం మనం చూడొచ్చు. అయితే ఇక్కడ జనాలు నమ్ముతుంది ఏంటంటే ఆ చిన్న మర్రి చెట్టు ఇంత పెద్ద చెట్టుని బ్యాలెన్స్ చేయటం అనేది అసాధ్యమని, ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందని, అందుకే ఈ చెట్టు ఇలా గాల్లో ఉండగలిగిందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. నిజంగానే ఇంత బలమైన చెట్టుని ఆ చిన్న మర్రి చెట్టు ఆపగలుగుతుందంటే మీరు కూడా నమ్ముతారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.
ఇక్కడ ఒక ఇనప కడ్డీ పైన రాళ్ళని పెట్టి ఈ భూమిలో పాతిపెట్టారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉండే ఎండిపోయిన చెట్లకి వీళ్ళే రంగులు స్ప్రే చేస్తూ అక్కడ నిజంగానే అందమైన గ్రీనరీ ఉంది అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. ఇక మూడో పాయింట్ వచ్చేసి అసలు ఇక్కడ ఎలాంటి ఎంటీ స్పేస్ అనేది లేకుండా ఇలాంటి ఆర్టిఫిషియల్ గ్రీనరీతో ఫిల్ చేస్తున్నారు. అయితే అసలు ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈ చైనాలో భయంకరమైన పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే అక్కడ గవర్నమెంట్ శాటిలైట్స్ నుంచి ఈ లొకేషన్స్ ని చూస్తూ ఏ ఫ్యాక్టరీల దగ్గర అయితే పొల్యూషన్ ఎక్కువగా వస్తుందో అలానే ఏ ప్రాంతం అయితే డ్రై ఏరియాగా కనిపిస్తుందో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ సీల్ చేసేయమని ఆదేశాలు పంపిస్తున్నాయి. అందుకే ఈ ఫ్యాక్టరీల ఓనర్స్ చాలా తెలివిగా ఇలాంటి వింతైన క్రియేటివిటీ ఐడియాస్ ని సృష్టిస్తున్నారు. ముందుగా ఈ ఇనప కడ్డీలకి రాళ్ళని ఎందుకు పెట్టారంటే పైనుంచి శాటిలైట్స్ ద్వారా చూస్తే అక్కడ ఏదో ఒక పంట పండుతుంది అన్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది. రెండవది ఇక్కడ వీళ్ళే చెట్లని క్రియేట్ చేసి వాటికి గ్రీన్ కలర్ ని స్ప్రే చేస్తూ ఆ వాతావరణం అంతా గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తున్నట్లు చేసేస్తున్నారు. ఇక మూడవది డ్రై ఏరియా అనేది కనిపించకుండా ఆర్టిఫిషియల్ గ్రీనరీతో ఫిల్ చేస్తే ఆ ప్రాంతం మొత్తం గ్రీనరీగా ఉంటే ఈ ఆఫీసర్స్ ఈ ప్లేస్ ని టచ్ చేయరని ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ ఇలాంటి ఐడియాస్ ని క్రియేట్ చేస్తూ ఇంత తెలివిగా తప్పించేసుకుంటున్నారు. రెయిన్బో మౌంటైన్ ప్రపంచంలో ఎక్కడ లేని వింతైన పర్వతం ఇది. ఈ పర్వతాన్ని చూడండి, రెయిన్బో కలర్స్ తో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ వింతైన అందమైన పర్వతం అనేది సౌత్ అమెరికాలో ఉన్న పెరూ కంట్రీలో ఉంది. వీటిని ఆండీస్ మౌంటైన్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఏ పర్వతాలు లేనట్లుగా ఈ పర్వతం ఇంత విచిత్రంగా రెయిన్బో కలర్స్ తో ఎలా క్రియేట్ అయిందంటే ఇక్కడ ఉండే రాళ్లల్లో రిచ్ మినరల్స్ ఉండటం వల్లనే ఈ మౌంటైన్ అనేది ఇంత అద్భుతమైన రెయిన్బో కలర్స్ తో ఏర్పడింది. ఈ మౌంటైన్ చూడటానికి ఇంత అద్భుతంగా ఉండటంతో అందుకే ఈ ప్లేస్ కి చాలా మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. అలా మన ఇండియన్ ట్రావెలర్ అయిన నా అన్వేషణ్ కూడా ఇక్కడికి విజిట్ చేశాడు. ఐస్లాండిక్ ఐస్ కేవ్. యూరోప్ ఖండంలో ఉన్న ఐస్లాండ్ లో ఇలాంటి కేవ్స్ అనేవి చాలానే ఉన్నాయి. ఈ ప్లేస్ కి వచ్చి అక్కడ ఉండే ఈ అద్భుతమైన విజువల్స్ ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు. ఈ కేవ్స్ అనేవి ఒక గ్లాసెస్ లాగా అంత అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఇంకా వీటికి తోడు సన్ రైజ్ యాడ్ అయిందంటే ఇక వాటి విజువల్స్ అనేవి వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఈ ప్లేస్ కి రావటానికి నిజానికి చాలా కష్టం. అందుకే ఇక్కడికి ఖచ్చితంగా ఈ ప్లేస్ ని ఒక్కసారైనా చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ ని ఇలా విజిట్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే కొంతమందికి ఈ ప్లేస్ అనేది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలని వాళ్ళ పెళ్లి కూడా ఈ కేవ్స్ దగ్గరే చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లేస్ కి రావటానికి ఫోటోగ్రాఫర్స్ మాత్రం బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇలాంటి అందమైన దృశ్యాల్ని వాళ్ళ కెమెరాలతో బంధించాలని ఎంతో ఆశపడుతుంటారు. అందుకే ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీయగా మనకి ఇంతట అద్భుతమైన విజువల్స్ అనేవి ఈ విధంగా బయటకు వచ్చాయి. మ్యాజిక్ రాక్స్. ఇక్కడ ఒక రాయి గాల్లోకి ఎగిరిపోతుంటే అది ఎగరకుండా ఇంకో రాయిని అడ్డుపెట్టి తాడుతో కట్టేసినట్లే మనకి కనిపిస్తుంది. నిజంగా ఈ విజువల్ ని చూసి చాలా మంది చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా వీటి మీద ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కథలు కూడా అల్లేసుకున్నారు. అంటే 1400 ఏళ్ల కిందట వీటిని ఈ దేవుడే సృష్టించాడు అన్నట్లుగా కూడా మాట్లాడుతుంటారు. అయితే వీటిలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటంటే ఈజిప్ట్ కి చెందిన షబాన్ మొహమ్మద్ అబ్బాస్ అనే స్కల్ప్చర్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తున్న ఈ అద్భుతాన్ని 2008లో క్రియేట్ చేశాడు. అది కూడా ఈజిప్ట్ లోని కైరాలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర. ఇతను ఇలాంటి అందమైన స్కల్ప్చర్స్ అనేవి ఎన్నో క్రియేట్ చేస్తుంటాడు. అందులో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఇతను స్టోన్స్ లా చేసింది నిజానికి అవి స్టోన్స్ కాదు. ఇంకా మధ్యలో మనకి తాడులా కనిపిస్తుంది కదా, దాన్ని నిజానికి ఒక ఐరన్ రాడ్ కి తాడుతో కవర్ చేసి మనకిలా ఒక రాయి ఇంకో రాయిని గాల్లోకి ఎగరకుండా ఆపుతున్నట్లుగా ఈ వింతైన స్కల్ప్చర్ ని క్రియేట్ చేశాడు. సేమ్ ఇలాంటిదే మన హైదరాబాద్ లో కూడా ఉంది. మరి ఆ స్కల్ప్చర్ ని మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.